దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేక వందనాలు. అందరు బాగున్నారా? సరిగట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడు తన మహా ఉచితమైన కృపచేత గడిచిన వారం దినాలు మనలందరినీ ప్రభు కాచి దాచి కాపాడి భద్రపరిచి ప్రభు యొక్క పాద సన్నిధిలో మరొకసారి మనందరం కలిసి ప్రభును ఆరాధించడానికి, ఆయన నామమును ఘనపరచడానికి అయోగ్యత లేని మన బ్రతుకుల్లో ప్రభు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావములు దేవునికే చెల్లునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహా ఉచితమైన కృపచేత గడిచిన వారం దినాలు మనం కాపాడబడి మరొకసారి ప్రభు సన్నిధిలో కూడి ఉన్నాం. ఇంతవరకు పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో ప్రభు మనకెంతో సహాయం చేశారు. మనం చదివినటువంటి 99వ కీర్తన, ఈ కీర్తన భాగంలో మనం చూస్తే ఆయన రాజ్యం గురించి రాయబడ్డది. రెండవది ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎటువంటి వాడో తెలియజేయబడుతుంది. జాగ్రత్తగా మనం గమనిస్తే రాజ్యాలు పిసికిల్లా కూర్చో కూర్చో కూర్చో. రాజ్యము గురించి రాయబడ్డది. మొదటగా ఈ లోక సంబంధమైన రాజ్యాలు మనం ఎరుగుదాం. 5 సంవత్సరాలు మన రాజులు మనల్ని పాలన చేస్తూ ఉంటారు. కానీ దేవుని రాజ్యం ఇహలోక సంబంధమైన రాజ్యము కాదు. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకు అప్పగించడానికి ఆనాటి పెద్దలు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, పరిసయ్యులు, సద్దూకాయలు వీళ్ళందరూ యేసయ్యను పిలాతు ఎదుటకు తీసుకెళ్ళినప్పుడు పిలాతు అడుగుతున్నాడు, నువ్వు రాజువా అని. అవును, నేను రాజునే, నేను సత్యమునకు రాజుని. నా రాజ్యము ఇహలోక సంబంధమైన రాజ్యము కాదు. మీరేమనుకున్నారంటే ఇహలోక సంబంధమైన రాజ్యం గురించి మాకు అడ్డొస్తాడు ఈయన ఈ రాజ్య పాలనకి, గనుక ఈయన చంపాలని మీరు అనుకుంటున్నారు. కానీ నా రాజ్యము ఇహలోక సంబంధమైన రాజ్యము కాదు. నా రాజ్యము పర సంబంధమైనటువంటి రాజ్యం. కాబట్టి ఆ రాజ్యానికి నేను రాజునే, అంతేకాదు సత్యమునకు నేను ఎవరినో తెలుసా, రాజును అని పిలాతు ఎదుట చెప్తే ఇంక మనకు సాక్షులతో పని లేదు, ఈయనే రాజునని చెప్పుకున్నాడు కాబట్టి నిశ్చయముగా ఇతడు మరణమునకు పాత్రుడని వారు ఆ రోజు తీర్పు చెప్పారు. దేవునికి స్తోత్రం. ఈ చదువున్న భాగంలో మనం చూస్తే మొదట వచనం రాయబడ్డది, యెహోవా రాజ్యము చేయుచున్నాడు. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములో వణుకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులను. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చై ఉన్నాడు. చూడండి, ఇక్కడ రాయబడ్డది ఏంటంటే యెహోవా రాజ్యము చేయుచున్నాడు. రాజ్యం ఆయన పాలన చేయబోయే రోజులు దగ్గర పడుతున్నాయి. ఇహలోక సంబంధమైన రాజ్యాలన్నీ కూడా మరుగు చేయబడబోతున్నాయి. పర సంబంధమైన రాజ్యము మరి ప్రారంభించబడేటువంటి గడియలు ఆసన్నమవుతున్నాయి. రెండవ రాకడలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మధ్యాకాశములో తన యొక్క నామము నెరిగిన వారందరినీ కలుసుకుని అక్కడి నుంచి ఆయన దేవుని సింహాసనం మీదకి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు సింహాసనం మీద కూర్చుంటాడట. 24 పెద్దలు ఆయన పక్కన ఉంటారట. అక్కడ రాజ్య పాలన ప్రారంభించబడుతుందని వాక్యం చెప్పబడుతుంది. దేవునికి స్తోత్రం. ఆయన రాజ్యము పాలనలో అక్రమం ఉండదంట, అన్యాయం ఉండదట, మోసం ఉండదట, మరి భయంకరటువంటి మరి పరిస్థితులు ఏముండవు. అక్కడ ఏముంటుందో తెలుసా, సమాధానం ఉంటుందట. మొన్నటి ఎప్పుడో చదివించాను మీకు, 65 యెషయా గ్రంథం 65 అధ్యాయం 25వ వచనం అనుకుంటాను. అక్కడ చూస్తే
ఆయన రాజ్యంలో ఎంత తేడా ఉంటుందో, సమాధానం ఉంటుందో. అక్కడ జంతువుల గురించి ఒక మాట రాయబడుతుంది. తోడేళ్ళను గొర్రె పిల్లలను కలిసి మేయును, సింహము ఎద్దు వలె గడ్డి తినును, సర్పమునకు మన్ను ఆహారమగును, నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయకుండెను. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ తోడేలేమో గొర్రె పిల్లను చంపాలని, సింహము గొర్రె పిల్లను తినేయాలని, మేకలను తినాలని, పులి ఎద్దుల్ని ఆవుల్ని చంపాలని, ఒకదాని మీద ఒకటి పగ పెంచుకుని సమయం కొరకు కనిపెడతా ఉంటాయి. సింహం అంట అడవిలో రాజుగా ఉంటుందట. సింహం వేటకి వెళ్ళేటప్పుడు అంట 4 మార్గాల మధ్యలో ఎక్కడికి వెళ్ళకుండా 4 మార్గాల మధ్యలో గట్టిగా గాండ్రిస్తుందట. అయ్యబాబు వచ్చేస్తుందని ఈ వీధంట ఇలాగే పరిగెట్టుకొస్తాయట, ఈ ఈదంట ఇలాగే పరిగెట్టుకొస్తా. 4 వీధులంట ఎవరు వచ్చేస్తుందని పరిగెట్టుకొస్తారు? సింహం వచ్చేస్తుందని పరిగెడతాయంట. ఎక్కడికి వస్తాయి? ఇంతకనే దాని దగ్గరికి వస్తాయట. వచ్చిన దాన్ని పట్టుకొని చంపి తినేయటం దానికి అలవాటు. ఈ లోక రాజ్యములు అలాగ ఉంటాయి. మీరు ఒక విషయాన్ని గమనించండి. ఒక పురుగు మనం చూసామనుకోండి, దాన్ని పట్టుకుని వెళ్ళిపోవాలని ఒక గెద్దో ఒక కాకో కనిపెడిసి వస్తుంది. కాకిని ఎత్తుకెళ్ళిపోవాలని లేక కాకిని చంపాలని ఒక సర్పం చూస్తుంది. ఇలాగ ఒకదాని మీద ఒకటి దాడి చేయడానికి అవన్నీ లోక సంబంధంగా ఉంటాయి. ఒక కప్ప ఉందండి, కప్పను మింగడానికి పాము చూస్తుంది. కప్ప ఏమో ఏదైనా దాని ముందు ఉన్నటువంటి చిన్న చిన్న జంతువులను తినేయాలని అది చూస్తుంది. ఇలాగ ఒకదాని మీద ఒకటి ఏమై ఉంటాయి, ఇక్కడ బేస్ అయి ఉంటాయి. కనుక చివరిగా చూస్తే అన్నిటి మీద అన్ని అలాగ ఆధారపడి ఉంటాయి. దాన్ని పట్టుకుని తినాలని ఇది చూస్తుంది, దీన్ని చంపాలని అది చూస్తుంది. ఇక్కడ ఏముంటుంది తెలుసా? పగ, ద్వేషం, అసూయ, కక్షలు, భేదాలు ఉంటాయి. ఇక్కడ మనుషుల్లోనూ అలాగే ఉన్నాయి, అక్కడ తర్వాత జంతువుల్లో కూడా అలాగే ఉంటాయి. చివరికి వచ్చేటప్పటికి పక్షులేంటి, జంతువులు అన్నీ కూడా పగతోనే ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నాం మనం. కానీ ఇహలోక సంబంధమైన రాజ్యాలు అలాగుంటే, పర సంబంధమైన దేవుని రాజ్యంలో తోడేలు, గొర్రెలు, మేకలు కలిసి మేతాయట. ఇక్కడ సింహం రుచికరమైన మాంసం తింటుంది, అక్కడ ఎద్దులాగా గడ్డి తింటుందట. ఎద్దు గడ్డి మేసినట్టుగానే సింహం కూడా గడ్డి మేస్తాయట. అక్కడ ఆనైనను ఒకరినొకరు చంపుకోవటమని ఏముండవంట, అన్నీ కలిసే ఉంటాయట. దేవునికి స్తోత్రం. సర్పం అంటే ఇక్కడ ఎలకలు దొరికితే ఎలకలను చంపాలని, ఎలకల కోసం మన ఇంట్లో కూడా వచ్చేస్తాయి. ఎలకను పట్టుకోవడానికి కోసం మన ఇల్లు మరి ఆ యొక్క కిచెన్లో పైన చిట్టడుగుల మీద కూడా వచ్చేస్తాయి. పాములు ఒకసారి ఇంట్లో కూడా వచ్చేస్తాయి. దేనికోసం అంటే ఎలకలను పట్టుకొని తినేయాలని. కానీ అక్కడ మన్ను తింటుందట. అంటే ఎలకలను తినదు, ఏం తింటుంది? మట్టి తింటుందట సర్పం. అంటే ఒకదాని మీద ఒకటి హాని చేసుకోవటం కానీ, ఒకదాని మీద ఒకటి నష్టం కలిగజేయటం కానీ, ఒకదాని మీద ఒకరిని చంపుకోవటం కానీ అలాంటి ఏమీ లేకుండా అవన్నీ కలిసే ఉండే రాజ్యమే యేసయ్య రాజ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా రాజ్యంలో ఎలాగుంటుంది అని అంటే, మీరు చూడండి ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయము 16-17 వచనాలు అనుకుంటాను. అక్కడ చూడండి, ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను వడగాలి అయినను వారికి తగలదు. ఏలయనగా సింహాసన మధ్య నుండు గొర్రె పిల్లవారికి కాపరి అయి జీవజలముల బొగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవునికి స్తోత్ర. ఇంకా ఏంటి, మనుషులుగా మనకు అక్కడ జరిగేది ఏంటి తెలుసా? ఆకలి ఉండదట, దప్పిక ఉండదట, దాహం అని నీళ్ళ కోసం ఆరాట పడవలసిన అవసరం ఉండదట. తర్వాత
ఇక్కడ ఇప్పుడు బయటికి వెళ్దామంటే మంచి ఎండ, చూడండి ఎలా ఉందో బయట. ఎండగా లోనికి వెళ్ళగానే ఏమేస్తుంది మనకి? వడగాలి వేస్తుంది. వడగాలి తలిగి తాగడానికి నీళ్ళు లేకుండా అలాగే ఎండలో ప్రయాణం చేసామంటే నోరారిపోయి కొంత లెక్కెళ్ళేటవాడికి పడిపోతాం. ఏం తలిగేస్తుంది మనకి? వడగాలి తలుస్తుంది. అక్కడ వడగాలి అయినను, ఎండ దెబ్బ అయినను, సూర్యుని ఎండ అయినను అక్కడ ఏముండదట? ఉండవట. కేవలం అక్కడ ఏముంటుందో తెలుసా? గొర్రె పిల్ల అయినటువంటి దేవుడే అక్కడ దీపస్తంభమై వాళ్ళందరికీ వెలుగునిచ్చేవాడిగా ఉంటాడట. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఇవన్నీ? మీరు ప్రకటన గ్రంథం 11 అధ్యాయం 15 వచ్చిన కానీ చూడండి. అక్కడ ఏ రాజ్యం అవుతుంది? క్రీస్తు రాజ్యం. దేవునికి స్తోత్రం. ఆ రాజ్యంలో ఏదో 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉండేటువంటి రాజ్యం కాదు. యుగ యుగాలు దేవుడు ఏం చేయబోతున్నాడట? వేలబోతున్నాడట. 1000 సంవత్సరాలు ఆ రాజ్యాన్ని ప్రభు వేలబోతున్నాడట. ఆ రాజ్యంలో నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. అక్కడ ఏ విధమైన వడగాల్పు ఉండదట, ఎండ దెబ్బ అయినను తగులదట. కేవలం ఆ రాజ్యం ఎలాగుంటుందో తెలుసా? నీతియుక్తమైన రాజ్యం. అక్కడ సమాధానం ఉంటుందట, నెమ్మది ఉంటుందట, సంతోషం ఉంటుందంట. కానీ అక్కడ ఇంకే విధమైన పగలు, ద్వేషాలు, కక్షలు, తార్పణ్యాలు ఏమి ఉండవు, భేదాలు ఉండవు. ఇక్కడ మనకు అన్నీ ఉంటాయి. కానీ ఆ రాజ్యం కేవలము నీతిమంతుల కొరకు సిద్ధపరచబడే రాజ్యం అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రాజ్యంలో ఎవరు గొప్పోడో తెలుసా? దేవుడే గొప్పోడట. ఆయనకంటే పైన కానీ కింది కానీ ఇంకెవరో లేరు. ఇక్కడ అందరు చాలామంది ఒకరిని మించి ఒకడు గొప్పోడు, ఒకరిని మించి ఒకడు గొప్పోడు. ఎవడు నేను తక్కువ అంటానికి ఎవడు ఒప్పుకోడు. వండుకుంటారా? నేను తక్కువ, నాకేం తెలియదు, ఆడే గొప్పోడు అని ఎవడన్నా ఒప్పుకుంటాడా? ఎవడికి ఆడే గొప్పోడుగా ఫీల్ అవుతాం. ఇక్కడ అందరూ గొప్పోళ్ళే. ఇక్కడ అందరూ గొప్పోళ్ళుగానే ఉండాలనుకుంటారు. కానీ అక్కడ గొప్పవాడు ఇంక అనేవాడు ఎవడో లేడట. ఒక్కడే గొప్పవాడు, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కాబట్టి ఆయన రాజ్యము శాశ్వతమైనటువంటి రాజ్యము. ఆ రాజ్యము కొరకు మనం ఏమవలసిన వారముగా ఉన్నాం తెలుసా? సిద్ధపడాలి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుదాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 16వ అధ్యాయం 35వ వచనం. యెహోవా ఏలుచున్నాడని జనములలో సాటించుడి, ఆకాశములో ఆనందించుగాక, భూమి సంతోషించుదురుగాక, సముద్రమును ఘోషించునుగాక. చూడండి, ఇక్కడ రాయబడేది ఏంటి? యెహోవా ఏలుచున్నాడు కాబట్టి ఆకాశమా సంతోషించు, భూమి సంతోషించు, సముద్రమా సంతోషించు, అన్నీ కూడా ఏం చేయాలంట? సంతోషించండి. ఎందుకో తెలుసా? ఆయన రాజ్యము చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 48వ కీర్తన మొదటి వచనం. ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడట. ఆయన పరిశుద్ధ పట్టణమందు ఆయనే గొప్పవాడును బహు కీర్తనీయుడు, కీర్తింపదగిన వాడిగా అక్కడ దేవుడు ఉన్నాడని లేఖనాలు మనకు తెలియజేయబడుతూ ఉన్నాయి. యెషయా గ్రంథం 12 అధ్యాయం 6వ వచనం చూస్తే, యెషయా గ్రంథం 12 అధ్యాయం 6వ వచనం. సియోను నివాసి నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. నీ మధ్యనున్నాడు దేవుడు,
ఆయన ఎవరో తెలుసా? పరిశుద్ధుడైన దేవుడు, ఆయన మహా గనుడు అని చెప్పబడతా ఉంది. 92వ కీర్తన 8వ వచనం. నీవే నిత్యము మహోన్నతుడుగా ఉందువు, నీ శత్రువులు యెహోవా నీ శత్రువులు నశించెదరు. చాలందరూ, నువ్వు ఇంకా గొప్ప దేవుడవు. శత్రువులందరూ ఏం చేయబోతున్నారు తెలుసా? నశించబోతున్నారు అని ఆయన గొప్పతనాన్ని వర్ణించడం అక్కడ జరుగుతూ ఉంది. 93వ కీర్తన 4వ వచనం చూస్తే 93 4వ వచనమేనా? యెహోవా బలిష్ఠుడు, నీ శాసనములను ఎన్నటికి తప్పిపోవు. యెహోవా ఎన్నటన్నిటికీ నీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. 113వ కీర్తన 4వ వచనం. అన్యజనులందరికీ మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమును వ్యాపించి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రాజ్యంలో ఆయనే రాజు. ఆయన ఎవరంట? మహోన్నతుడు. ఆయనకంటే పైన కానీ కింద కానీ ఇంకెవరు లేరు. రెండవది, ఆయన ఎవరు అని అంటే పరిశుద్ధుడు అంట. ఎవరన్నా చూడండి, 3వ వచనం చూస్తే మన కీర్తనలో, భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా ఎవరో తెలుసా? పరిశుద్ధుడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం నుండి 17వ వచనం వరకు ఈ విధంగా రాయబడింది. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దిశలో మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు సమస్త ప్రవక్తన యందు పరిశుద్ధులై ఉండుడే. ఇది చెప్పబడినటువంటి బాగాను మనం గమనిస్తే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను. దేవుడు చెప్పే మాట ఏంటంటే, నేను పరిశుద్ధుడను. ఆయన సిలువకు అప్పగించబడే ముందు కూడా నిలబడి, నాలో ఏసంత చిన్న పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరంటే ఆయన ఎవరో నిరూపించలేకపోయారు. కారణం ఏంటంటే ఆయన పాపం లేనివాడు. పాపానికి ఆయన దగ్గర చోటు లేదు. ఆయన ఎలాగున్నాడు అంటే పరిశుద్ధుడిగానే ఉన్నాడు. అందుకంటాడు నేను పరిశుద్ధుడను. చాలా స్పష్టంగా ఆయన చెప్పగలిగాడు, నేను పరిశుద్ధుడనని. వాక్యం వింటున్న వారు కానీ, ఈ లోకంలో గొప్ప వాళ్ళని పిలువబడేటువంటి దేవుళ్ళు అనబడిన వారు కానీ, మనుషులు కానీ ఈ మాట చెప్పగలగాని దమ్ముందంటారా? నేను పరిశుద్ధుడనని చెప్పగలరా? ఎక్కడో దిక్కుని ఏదో విషయంలో మనుషులుగా మనం కంటి ద్వారా అవ్వచ్చు, చూపు ద్వారా అవ్వచ్చు, నడక ద్వారా అవ్వచ్చు, మాటల్లో అవ్వచ్చు, చేతల్లో అవ్వచ్చు, క్రియల్లో అవ్వచ్చు, ఎక్కడో దిక్కుని ఏం చేస్తూ ఉంటాం? మనం తప్పిపోతూనే ఉంటాం. కాబట్టి ఎక్కడో దిక్కుని మనం అవిధేయులం అయిపోతూనే ఉంటాం. అందుకే అక్కడ చెప్తున్నాడు, పూర్వపు మీ అజ్ఞాన కాలములో. ఏ కాలం? అజ్ఞాన కాలములో మీరు ప్రవర్తించినట్లుగా మీరు ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచినవాడు ఎవరు? మనల్ని పిలిచినోడు ఎవరు? మనల్ని కేకేస్తున్నాడు ఎవరు? ఆయన ఎలాంటి వాడు అని మీరు గుర్తించండి అంటున్నాడు. అక్కడ ఏమన్నాడు తెలుసా? మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం. మనల్ని పిలిచినోడు ఎవరంట? పరిశుద్ధుడు. కాబట్టి మీరును సమస్త ప్రవక్తన యందు ఏమై ఉండాలి తెలుసా? పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దాం,
హల్లెలూయా. అంటే మనల్ని పిలిచినోడు, పేరు పెట్టి పిలిచి మనకి రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. మనం నశించిపోకుండా మనల్ని రక్షించడానికి 2026 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టినవాడు, మన కొరకు రక్తం కార్చినవాడు ఏమన్నాడు తెలుసా? నేను పరిశుద్ధుడను, మీరు కూడా ఏమై ఉండండి? పరిశుద్ధులై ఉండండి, మీ అపవిత్రతను తీసివేసుకోండి, మీరు మీ పాపాన్ని నుండి బయటికి రండి అని ప్రభు ప్రేమపూర్వకంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుడు ఎవరంట? పరిశుద్ధుడు. మనం ఎవరం? అపరిశుద్ధులం. ఇప్పుడు మనం పాపం చేసిన వారం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఏం చెప్పాడు తెలుసా? పాపులను రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఎవరిని రక్షించడానికి? పాపులు ఎవరు? పాపులు ఎవరండి? వాళ్ళు ఏమన్నా వేరే తెగ? లేదు. ఈ సృష్టిలో ప్రతి మనుషుడు ఎవరని చెప్పబడుతుంది తెలుసా? పాపి అని చెప్పబడుతుంది. ఎలా పాపి అయ్యాడు అంటే, దేవుడు మొట్టమొదటిగా ఏదోను తోటలో ఆదామవ్వలను నిర్మించాడు, ఏర్పాటు చేసుకున్నాడు, తోటలో ఉంచాడు. తోటలో చక్కగా వాళ్ళు సహవాసంలో ముందుకు సాగుతూ ఉండేవారు. కానీ అనుకోకుండా ఒకరోజు సర్పం ఆ తోటలో ప్రవేశించి దేవుడు తినొద్దన్నటువంటి మంచి చెడులు తెలియజేసే వృక్షఫలం తినేలాగా ప్రేరేపించటం వల్ల దేవుని ఆజ్ఞను ఆదామవ్వలు ఏమయ్యారు తెలుసా? మీరి ఆ పండు తినటం వల్ల వాళ్ళలోకి ఏమొచ్చిందని రాయబడ్డది? పాపం వచ్చింది. అంటే పాపం అనేది ఎలాగొచ్చింది? ఆజ్ఞ అతిక్రమము ద్వారా పాపం మానవుల్లోనికి వచ్చింది. ఈ పాపం వల్ల మనుషుడు ఏమవుతున్నాడు తెలుసా? నశించిపోతున్నాడు. కాబట్టి ఈ పాపిని రక్షించడానికి, పాపులను రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన చెప్తున్నది ఏంటంటే, మీరు పాపులు, మిమ్మల్ని రక్షించడానికి పరిశుద్ధుడిగా నేను ఈ లోకానికి వచ్చాను. కాబట్టి మీ పాపములు పోవాలంటే, మీరు మళ్ళా తిరిగి పరిశుద్ధులుగా మార్చబడాలంటే, పూర్వపు అజ్ఞాన దిశలో మీరు ప్రవర్తించినటువంటి ఆ పరిస్థితులన్నిటినీ విడిచిపెట్టి నాకు మీరు ఏమవ్వండి? విధేయులు కండి. నాకు మీరు విధేయులైతే, నా మాటకు మీరు లోబడితే మీరు ఏమవుతారు తెలుసా? పరిశుద్ధులుగా మార్చబడతారు. యేసు రక్తం అంట ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేసిననుంది? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మీరు చూస్తే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు తన కుమారుడైనటువంటి యేసు రక్తం అంట మనల్ని అందరినీ ఏం చేస్తా తెలుసా? పవిత్రులుగా మార్చగలిగేదట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒకప్పుడు మనం పాపులుగా ఉన్నాం. యేసయ్య మనల్ని ప్రేమించి ఈ రక్షణ భాగ్యం మనకి ఇచ్చాడు. రక్షించబడిన మనం అందరం కూడా పాపమును విడిచిన వారం ఇప్పుడు నీతికి ఏమయ్యాం తెలుసా? దాసులయ్యాం. కాబట్టి మనం పరిశుద్ధులు అంటే ప్రభును పరిశుద్ధంగా మనం వెంబడించగలుగుతున్నాం. ఇంకా లోపములు ఉన్నాయా? ఇంకా అవిధేయత ఉందా? ఎక్కడైనా తప్పిదము మనలో ఉందా? అవి మనం పరిశీలించుకుని పాపమును విడిచిపెట్టి పరిశుద్ధత కలిగి ఉండగలిగితే పరిశుద్ధుడైన ప్రభుతో ఆ పరిశుద్ధ సింహాసనం ఎదుట ముఖ దర్శనం చేసుకునే గుంపులో మనం అందరం ఉంటాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎవరంట? పరిశుద్ధుడు. ఇంకా రాయబడ్డ చూడండి, ఇంకా ఆయన గురించి రాయబడ్డ మాట మనం చూస్తే, మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పాదపీత మీదట సాగిలపడుడి. ఆయన ఎవరో తెలుసా? పరిశుద్ధుడు. ఆయన ఎవరు? పరిశుద్ధుడు. ఇంకా చూడండి 9వ వచనం, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. ఎందుకో తెలుసా? ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఆ పరిశుద్ధుడు అంటే ప్రభువును
మనం ఆరాధించేవారుగా ఆ ముఖ దర్శనం చేసుకునే గుంపులో మనం ఉండాలంటే తప్పకుండా క్రీస్తు కలిగిన పరిశుద్ధత మనం అందరము కలిగి ఉండాలట. దేవునికి స్తోత్రం చెప్దాం. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడలేరట. పరిశుద్ధత అనేది లేకుండా ఎవడు ప్రభుని చూడలేడంట. అంటే పరిశుద్ధులుగా మార్చబడాలా, మనలో పరిశుద్ధత కలిగి ఉండాలా, అవిధేయతకు చోటు ఉండకూడదు, పాపానికి చోటు ఉండకూడదు, పరిశుద్ధతకే మనలో చోటు ఉండాలా. పరిశుద్ధులకే దేవుని రాజ్యములో చోటట. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధత కలిగి ఉండడానికి మనం ఏం పడాలి తెలుసా? సిద్ధపడాలి. పరిశుద్ధత మనం కలిగి ఉంటే ప్రభు రాజ్యములో ప్రభుతో పాటు మనం ఉండగలుగుతాం. కాబట్టి ఈ చదవండి భాగంలో మనం చూస్తే 3 సార్లు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని రాయబడ్డది. 3వ వచనం లాస్ట్ లైన్లో యెహోవా పరిశుద్ధుడు అని రాయబడ్డది. తర్వాత మనం చూస్తే 5వ వచనంలో మనం చూస్తే లాస్ట్ లైన్లో ఉంది ఆయన పరిశుద్ధుడు అని రాయబడ్డది. కింద వచనంకి వచ్చాడు 9వ వచనంలో ఆయన పరిశుద్ధుడు అని రాయబడ్డది. కాబట్టి ఆయన ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు జ్ఞానం చేసుకున్నా ఆయన ఎవరు అని అంటే పరిశుద్ధుడు. కాబట్టి ఆయన వెంబడించే మనలో ఏముండాలో తెలుసా? పరిశుద్ధత ఉండాలా. అందుకే ప్రభు చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడని కనుక మీరు ఏమై ఉండండి. మన దగ్గర పాపం దాచుకుంటే పరలోక భాగ్యాన్ని పొందుకోలేం. పాపం మనలో ఉంటే పరలోక భాగ్యం మనకు సంపాదించుకోలేం. మోసం మన దగ్గర ఉంటే పరలోకాన్ని మనం సంపాదించుకోలేం. వ్యభిచారం మనం కలిగి ఉంటే పరలోకం మనం చేరలేం. మోసం మనం కలిగి ఉంటే పరలోకం మనం చేరలేం. మన దొంగలుగా ఉంటే పరలోకంలో మనం చేరలేం. కాబట్టి ఇవన్నీ అపరిశుద్ధతకు చోటు. ఇవన్నీ మనలో నుంచి ఏం చేయబడాలి తెలుసా? తీసివేయబడి పరిశుద్ధతకు మనం కలిగి ఉండటానికి ప్రయాసపడితే ప్రభు రాజ్యంలో ప్రభుతో పాటు మనం ఉంటాం. దేవునికి స్తోత్రం. ఒకటి, ఆయన మహోన్నతుడు పరలోక రాజ్యంలో. రెండవది, ఆయన ఎవరో తెలుసా? పరిశుద్ధుడని మనం చెప్పుకున్నాం. కిందకు వచ్చేద్దాం, ముగించుకుందాం మనం త్వరగా. 6వ వచనం. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. దేవునికి స్తోత్రం. ఆయన యాజకులుగా మోషే అహరోనులు ఉండిరట. అంతేకాదు, ప్రార్థన చేయువారిలో ఎవరున్నారట? సమూయేలు ఉన్నాడట. ప్రార్థన చేయవారి గుంపులో ఎవరున్నారు తెలుసా? సమూయేలు ఉన్నాడట. అతడు ప్రార్థన చేయగా మొర్రపెట్టగా దేవుడు అతనికి ఏమిచ్చాడట? ఉత్తరం ఇచ్చాడట. దేవునికి స్తోత్రం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ జాగ్రత్తగా మనం వాక్యాన్ని చూస్తే మోషే, అహరోను, సమూయేలు అని మనకు కనబడుతుంది. మోషే, అహరోనులు దేవుని దృష్టిలో ఎలా ఉన్నారు తెలుసా? యాజకులుగా ఉన్నారు. మరి సమూయేలు ఎలా ఉన్నాడా? ప్రార్థనాపరుడుగా ఉన్నాడట. సమూయేలు అంటాడు, నేను ప్రార్థన చేయకపోవటమే, మీ కొరకు నేను ప్రార్థన చేయకపోతే అది నాకు పాపమగునుగా కన్నాడు. అంటే నేను ఏం చేసేవాడినై ఉన్నాను? ప్రార్థన చేయవాడినై ఉన్నాను అంటున్నాడు. అంటే ప్రతి ఒక్కరి కొరకు, ఆ దేశ రాజుల కొరకు, అధికారుల కొరకు సమూయేలు ఏం చేసేవాడుగా ఉన్నాడు తెలుసా? ప్రార్థన చేయవాడుగా ఉన్నాడు. కాబట్టి వాక్యాన్ని మనం గమనిస్తే సమూయేలు ప్రార్థనా పరుల గుంపులో ఉన్నవాడిగా మనకు కనబడుతున్నాడు. 105వ కీర్తన 1వ వచనం చూడండి. చూడండి, దేవునికి ఏం చెల్లించాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం. తెచ్చి
అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు నిమిత్తము సమూయేలు అంట పాలు విడిచిన ఒక దూడను వధించి ఇశ్రాయేలు నిమిత్తం అంట ఏం చేశాడు తెలుసా? ప్రార్థన చేయగా యెహోవా అతని మొర వినెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే సమూయేలు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థన చేయవాడుగా ఉన్నాడో ఆ ప్రార్థన దేవుడు అంగీకరించేవాడుగా ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం. సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు చూడండి, ఇక్కడ మనం గమనిస్తే సమూయేలు ప్రార్థన చేస్తే ఆకాశం నుండంట ఉరుములు మెరుపులు వచ్చి ఆనాటి ప్రజలను ఏం చేసిందట? భయభ్రాంతులను చేసిందట. అంటే సమూయేలు దేని కొరకు ప్రార్థన చేసిన ఆ ప్రార్థన దేవుడు విని అంగీకరించి వాళ్ళ విషయంలో అక్కడ మేలు చేసినట్లుగా కనబడతా ఉంది. 106వ కీర్తన 23వ వచనం. చూడండి, దేవుడు అన్నాడట, ఈ ప్రజల్ని నాశనం చేస్తాను మోషే, నువ్వు తప్పుగా అన్నాడట. మోషే అన్నాడట, ముందు నన్ను చంపేసేటప్పుడు వాళ్ళని ఏమైనా చేయబ్బాయి, కుదరదని. దేవుడు చేసే కీడికి మోషే ఏం పడ్డాడని రాయబడ్డది? అడ్డుపడ్డాడట. ఎప్పుడైతే నువ్వు ఈ ప్రజలను నాశనం చేయడానికి తీసుకొచ్చావా, దయచేసి ముందు నా పేరు తీసే, ముందు నన్ను చంపే, అప్పుడు నువ్వేం చేసుకుంటా చేసుకొని మోషే దేవుని కార్యానికి అడ్డుపడ్డప్పుడు దేవుడు వాళ్ళ మధ్యలో కీడు చేయక మానాడట. నిర్గమాకాండం 14వ అధ్యాయం 15వ వచనం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెడుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. దేవునికి స్తోత్రం. అంటే మోషే అక్కడ ఏం చేసేవాడుగా ఉన్నాడు తెలుసా? మొర్ర పెట్టేవాడుగా ఉన్నాడు. ఎందుకు మొర్ర పెడుతున్నా మోషే? ఇశ్రాయేలు ప్రజలను సాగిపోమని చెప్పు అన్నాడంట దేవుడు. 17వ అధ్యాయం 11వ వచనం నిర్గమకాండం. ముగిస్తాను నేను 2 వచనాలు చదివి. అప్పుడు మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలులు గెలిచిరి. మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులెత్తి ప్రార్థించినప్పుడల్లా ఇశ్రాయేలుకు విజయం వచ్చిందట. ప్రార్థన చేయలేక చెయ్యలిగిన కిందకి దించాడా, అమాలేకీయులు గెలిచేసేవారట. ప్రార్థన ఎంత గొప్పదో దాన్ని బట్టి అర్థం చేసుకోండి. నిర్గమకాండం 32వ అధ్యాయం 30వ వచనం. మరునాడు మోషే చూడండి, మోషేని ఇక్కడ గమనిస్తే ప్రజలందరనేమో దేవునికి వ్యతిరేకంగా విగ్రహాన్ని తయారు చేయించుకున్నారు. దానివల్ల దేవుని కోపం రగిలిపోతే దేవుని దగ్గరికి మోషే వెళ్ళి, అయ్యా ఈ ప్రజలు పాపం చేసి ఉన్నారు, దయచేసి ఈ ప్రజలను మీరు క్షమించండి, ఒకవేళ లేని ఎడల నీ జీవ గ్రంథములో నుంచి నా పేరు తీసివేయండి అని మోషే
దేవునికి ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు కనబడతా ఉంది. సంఖ్యాకాండం 12 అధ్యాయం 13వ వచనం. 12 అధ్యాయం 13వ వచనం. యెహోవాకు మొరపెట్టెను. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే మోషే అక్కగారు మిరియాం కనబడుతుంది. మిరియాము ప్లస్ అహరోను ఇద్దరు కలిపి మోషేకు అన్న అక్కలు. వీళ్ళిద్దరూ మోషేకి వ్యతిరేకంగా మాట్లాడారట. దేవుని కోపం రగులుకుంది. దేవుడు అన్నాడు మోషేతో, మీరు ముగ్గురు మా ప్రత్యక్ష గుడారానికి రండి అన్నాడట. ఆ అక్కోళ్ళు, అక్క, అన్నయ్య, తమ్ముడు ముగ్గురు ఎక్కడికి వెళ్ళారు? ప్రత్యక్ష గుడారానికి వెళ్ళారు. అక్కడ ఏం జరిగిందో తెలుసా? దేవుని మాట మరి అక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఆ మిరియాము అహరోనులను అడిగాడట, మీరు ఎందుకు నా సేవకుడైన మోషేకి విరోధంగా మాట్లాడడానికి ఏకీభించారని చెప్పి అడుగుతూ ఉండగానే మిరియాం ముఖం మీద కుష్ఠరోగం వచ్చిందట. వెంటనే ఆ మోషే ప్రార్థన చేస్తున్నాడు దేవునికి, అయ్యా 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 క్షమించని. అప్పుడు ఏమన్నాడు తెలుసా? ఎవడైనా తండ్రి తన బిడ్డ మీద ఉమ్ము పూసిన ఎడల 7 దినములు సిగ్గుపండు కదా, కడగా ఉండు కదా. అలాగే మీ అక్కను కూడా ఎక్కడ ఉంచమన్నాడు తెలుసా? ఊరు ఎలపలు ఉంచమన్నాడు. ఆ తర్వాత దేవుడు స్వస్థపరచాడు అనుకోండి. ఎందుకు అలా ఉంచవలసి వచ్చింది? దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల, తమ్ముడే కాదు అనుకుని సేవకుని అవమానకరంగా మాట్లాడడం వల్ల దేవుని కోపం మిరియాం మీద ఏమైందో తెలుసా? రగిలికున్నట్లుగా అక్కడ మనకు కనబడుతూ ఉంది. అదే 16 అధ్యాయం 48వ వచనంలో చూస్తే, చూడండి, చచ్చిన వారికి బ్రతుకున్న ప్రజలు ఉన్నారు. ఈ పక్కన అందరూ చచ్చిపోయారు, ఈ పక్కన జనాలందరూ మధ్యన ఉన్నారు, బ్రతుకున్నారు. ఇంకా ఈ లోపల ఏం జరిగింది తెలుసా? దేవుని కోపం రగిలిపోతుంటే జనాలు అలా చచ్చిపోతూ ఉన్నారు. ప్రజలందరూ కొంతమంది బ్రతుకున్నారు. అప్పుడు అంట మోషే ఒక ధూపపార్తిని తీసుకుని అహరోను ఆ చచ్చిన వాళ్ళ మధ్యకును బ్రతికిన వారి మధ్యకును ఒక ధూపపార్తిని పట్టుకుని వెళ్ళగా అక్కడ తెగులు నిలిచినని రాయబడ్డది. కాబట్టి ఆలోచన చేయండి. మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు విన్నాడు, అహరోను ప్రార్థన చేసినప్పుడు దేవుడు విన్నాడు, ఆ ప్రార్థన చేయు గుంపులో ఉన్నటువంటి సమయాలు ప్రార్థన కూడా దేవుడు విన్నాడు. మరి మనం ఏ గుంపు వారిగా ఉన్నాం? ప్రార్థన చేయు గుంపులో మనం ఉండగలమా? ప్రార్థన చేయడానికి ఆసక్తి కలిగిన వారమేనా? ప్రార్థన చేయడానికి ముందుకు అడుగేయగలమా? లేక వెనకంజి మనం వేసేస్తున్నామా? ప్రార్థన చేయి గుంపులో మన పేర్లు ఉండాలి. ప్రార్థనా పరుల గుంపులో మన పేర్లు ఉండాలి. మన కుటుంబం క్షేమం కొరకు ప్రార్థన చేసే వారిగా మనం ఉండాలి. మన గ్రామ రక్షణ కొరకు ప్రార్థన చేసే గుంపులో మనం ఉండాలి. మన సంఘాన్ని క్షేమం కొరకు ప్రార్థన చేసే మన గుంపులో మన పేర్లు ఉండాలి. ప్రార్థన పేర్లు ఎవరైనా తీసుకుంటుంటే ఆ పేర్లలో మన పేరు ఉండాలి. తప్పకుండా మనం ప్రార్థన చేయ గుంపులో మనం అందరం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ప్రార్థన చేస్తారు? ఎవరెవరు ప్రార్థన చేస్తారు అని అడగగానే మొదటి పేరు మందే ఉండాలి. ఎక్కడైనా సరే, ఏ ప్రార్థన అయినా సరే, ఏ విషయంలో అయినా సరే ప్రార్థన చేయడానికి మనం ఏమవ్వాలి తెలుసా? నిర్లక్ష్యం వహించకూడదు, ముందడుగు మనం వేయాలి. అలాగ ప్రార్థన చేసే గుంపులో సమూయేలు పేరు ఉంది. మరి మన పేరు ఎక్కడ ఉంటుంది? మన పేరు ఎక్కడ ఉంటుంది? నిద్రోయుల గుంపులో ఉంటుందా? కడుపు నిండా తిండిపోతులు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళ పేర్లలో మన పేరు ఉంటుందా? ప్రార్థన లేదు, దేవుడు లేడు అనేటువంటి కొంతమంది కడుపే వాళ్ళకి దేవుడట. అలా రాయబడ్డది వాక్యంలో. కడుపే వాళ్ళకి దేవుడు వండుకోవటం, తినేయటం, మళ్ళీ తెచ్చేసుకోవటం, మళ్ళీ వండుకోవటం, తినేయటం. ఇంకేళ్ళకి ఎవరు అక్కర్లేదు. దేవుడు ఉండడు, ఆరాధన ఉండదు, ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, భక్తి ఉండదు, ఇంకేముండదు. తినేస్తాడు, అలా తినేస్తాడు. ఎన్నాళ్ళు తినేస్తాడు? ఏదో రోజున అమాంతంగా తినేదానికి అడ్డమవుతుంది. వెంటనే వాడు హాస్పిటల్కి వెళ్ళవలసి వస్తాడు. కాబట్టి తిండికి అలవాటు పడి ఒక పెద్ద పట్టణానికి అనాకి బత్తా బియ్యం అమ్ముతున్నారని ఒకడంట అన్న సంపాదించుకుని అనా పట్టుకుని పట్టణానికి వెళ్ళిపోయాడంటే బత్తా బియ్యం కొనుక్కున్నాడట. ఆ బత్తా అట్టుకెళ్ళి
ఓ సత్రం కాడ పెట్టుకుని పొద్దుట సాయంత్రం వండుకోవటం, తినేయటం, పడుకోవటం. ఎన్నాళ్ళు వస్తాయి ఒక భర్త ఒక్కడికి? చాలా కాలం వస్తుంది కదా. అయితే అలా తినేసి మనిషి ఏమైపోయాడు తెలుసా? చాలా బలంగా తయారయ్యాడట. బలంగా తయారైతే ఆ దేశంలో అంతాపురంలో దొంగతనానికి వెళ్ళారట. దొంగతనానికి వెళ్ళి గోడను బొర్రు చేశారట ఇద్దరు దొంగలు. గోడను బొర్రు చేస్తే గోడ ఏమైందంట? చక్కన మనిషి వెళ్ళడానికి ఓలు చేసుకున్నారంట వీళ్ళు, కానీ గోడ కూలిపోయిందట. గోడ కూలిపోయినందుకంటే ఈ దొంగోళ్ళు ఇద్దరు రాజుగారికి కంప్లైంట్ చేశారట. గోడ కట్టినోడు అవడు, కట్టించినోడు అవడు, అసలే గోడ కూలిపోవడానికి కారణం ఏంటని చెప్పి రాజుగారి మీద కంప్లైంట్ చేశారట. ఏంటా రాజుగారికి గోడ ఎవడు కట్టాడు? పలానా మేస్త్రి. దీని మీద అజమాసి ఎవడు? పలానా మంత్రి. వీళ్ళందరినీ పిలిచారట. పిలిస్తే నేనేం చేయనయ్యా, ఆ ప్రజలు మట్టి పిసుకొచ్చారో అది సరిగ్గా అరుసు కలపలేదేమో మరి నాకు తెలీదు, అందుకు పొట్టొత్తం లేదో, అందుకు మరి కూలిపోందేమో నాకు తెలీదు, నాదేమి లోపం లేదు, నేను ఎక్కడ ఇటక తప్పు పెట్టలేదు, కరెక్ట్గా కట్టాను అన్నాడట. అంటే మేస్త్రి తప్పించుకున్నాడు. ప్రజలు మరి మేమేం చేయము, మట్టి ఇచ్చారు, అది పిసికి ఎలా పిసుకాలన్నారు, అలాగే పిసికెళ్ళాం ఏంటని అన్నారట. మంత్రి గారిని పిలిచారట. రబ్బాయి మరి నువ్వు దగ్గరుండి పని చూసుకోవాలి కదా, మరి నువ్వు చూడలేదు కాబట్టి మరి ఈ తప్పు నీ మీద పడుతుంది ఏంటని అన్నారట. అయ్యా నేను చూసుకోవటం ఏంటి, నేను చక్కగానే చూసుకున్నాను, మరి రాజుగారికి దీని మీద అధికారం ఉంటుంది కదా, అసలు ఈ మంత్రి ఎలా కట్టిస్తున్నాడు, ఈ మేస్త్రి ఎలా కట్టిస్తున్నాడు, ఈ పని ఎలా చేస్తున్నారు, అసలు ఈ ప్రకారం ఎలా కడుతున్నారు చూసుకోవాల్సిన బాధ్యత రాజుగారికి ఉంది కదా, డబ్బు ఇచ్చేవాడు ఆయనే కదా, మరి మా మీద మమ్మల్ని తప్పు అంటారేంటి, ఆయన చూసుకోలేదు కాబట్టి తప్పు అంత ఎవరిదో తెలుసా? రాజుగారిది అన్నారు. రాజుగారికి ఏమొచ్చింది ఇప్పుడు? తప్పు వచ్చింది. తప్పుకి శిక్ష ఏంటి? ఊరి. అయ్యో ఈ చిన్నదానికి రాజుగారిని ఊరి తీసేమా అని అన్నారట. మరి ఎవరిని తీద్దాం, ఎవడైనా అమాయకుడు ఉన్నాడేమో చూడండి అని ఎదిగితే బత్త బియ్యం కొనుక్కుని కడుపు నిండా తిని బలిసిపోయి ఉన్నవాడు కనపడ్డాడట. ఈయన్ని తీసుకెళ్ళారట. ఏం తెచ్చుకున్నాడు ఏమంటే, చాలామంది తిండే కైలాసం అనుకుంటే, తిండే దేవుడు అనుకుంటే, ఒకరోజు ఈ తిండి వల్ల ఏం రాబోతుంది తెలుసా? మరణం రాబోతుంది. కాబట్టి మనకి దేవుడే అన్నీ ముందు. మొదటి ప్రాధాన్యత ఎవరో తెలుసా? తిండి కాదు. ఎవరో తెలుసా? దేవునికే మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రార్థన చేసే గుంపులో మనమందర పేర్లు ఉండునుగాక. మనందరము ప్రార్థన చేసే ప్రార్థనాపరులుగా మనం సిద్ధపడుదుగాక. రాగల దినాల్లో ప్రార్థన చేయటంలో గొప్ప ఆసక్తి కలిగి ముందుకు సాగిపోదుముగాక. అట్టి కృపదేవుడు మనందరికి ఇచ్చునుగాక. ఆమేన్. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు ప్రభువా. నీ ఉచితమైన మహాకృప చేత, నీ అపారమైన ప్రేమ చేత, ఏ యోగ్యత మాలో లేకపోయినా, ఏ అర్హత మాలో లేకపోయినా, గడిచిన వారము దినాలు విపరీతమైన వడగాలుపులైన మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచి నీ పాద సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుకునే వారిగా మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రం. ఇదిగో నువ్వు రాజ్యము చేయబోతున్నావని, నీ ఆ రాజ్యములో నీవే మహోన్నతుడువని, ఆ రాజ్యములో నీవు పరిశుద్ధుడువని, మేము కూడా పరిశుద్ధులుగా ఉంటేనే ఆ రాజ్యములో ఉంటామని చక్కని మాటలు ఈరోజు మాకు బయలుపరిచారు. విన్నాము, విడిచిపెట్టడం కాదు. మాలో అవిధేయత ఉంటే, అపవిత్రత ఉంటే తీసివేయండి, పరిశుద్ధత మాకివ్వండి. పరిశుద్ధులుగా మేము ముందుకు సాగిపోయే కృపను మాకు దయచేయండి. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడా, మీకు వందనాలు. ఈ ఉదయకాలపు వేళ కూడి వచ్చిన చిన్నబిడ్డ మొదలుకొని పెద్దవారు వరకు మీ దేవునితో నింపండి. బలహీనులుంటే బలపరచండి, రోగులుంటే స్వస్థపరచండి. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు నీ నామం పేట జరిగించి మేలు చేయండి. ఇంతవరకు విన్న వాక్య ప్రకారంగా బిడ్డలు నడిచి రాగల దినాల్లో ప్రార్థన చేయి ప్రార్థనా పరుల్లో వీళ్ళందరూ ఉండునట్లుగా, ఆ గుంపులో చేరినట్లుగా, ప్రార్థన చుట్టులో ఆసక్తి కలిగిన వారుగా ముందుకు సాగటానికి కృపనివ్వండి. యూట్యూబ్లో లైవ్లో వాక్యం విన్న ప్రతి బిడ్డని కూడా అట్టిగా సిద్ధపరిచి మేలు చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని, జరుగు కార్యమంతట్లో సహాయం ఇమ్మని యేసయ్య నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.